సికింద్రాబాద్ లో మత్తు పదార్థాల ముఠాపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది. సికింద్రాబాద్ లోని పాత స్కూల్ భవనంలో రహస్యంగా నిర్వహిస్తున్న మత్తు మందు తయారీ ఫ్యాక్టరీని పోలీసులు గుర్తించారు. అక్కడికక్కడే రియాక్టర్లు పెట్టి మత్తు మందు తయారు చేస్తున్న ముఠాను ఈగల్ టీం అదుపులోకి తీసుకుంది. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. హైదరాబాద్ లో మత్తు పదార్థాల ముఠాలపై ఈగల్ టీం భారీగా దాడి చేసింది. అయితే పాత స్కూల్ భవనంలోని రహస్యంగా అల్పగూడెం తయారు చేస్తున్నట్టుగా సమాచారం అందుకుంది ఈగల్ టీం. అయితే నిన్న సాయంత్రం అక్కడికి చేరుకుని అయితే సోదాలు నిర్వహించింది. సోదాలో భాగంగా అయితే చాలా కిలోల కొద్ది అల్పగూడెం దొరికినట్టు తెలుస్తుంది. అలాగే 20 లక్షల నగదు, అలాగే కళ్ళులో మత్తు పెంచే ప్రత్యేకమైన పౌడర్ కూడా ఒకటి స్వాధీనం అయితే చేసుకున్నారు. అలాగే అల్పగూడెం తయారీకి ఉపయోగించే యంత్రాలు, దానికి సంబంధించిన సామాగ్రి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం సీజ్ చేశారు. దీనికి సంబంధించి ప్రాథమిక విచారణలో అయితే ఈ కేంద్రాన్ని కొంతమంది స్థానికులు అలాగే బయట రాష్ట్రానికి చెందిన వ్యక్తులతో కలిసి నడిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ మత్తు పదార్థం నగరంలో చాలా ప్రాంతాలకు సరఫరా చేస్తూ అక్రమంగా డబ్బు సంపాదించగా కూడా ఈగల్ టీం అయితే గుర్తించింది. అయితే ప్రస్తుతం ఇప్పటికైతే కేసు నమోదు సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొంతమంది అంటే ఈ సంబంధించి ఇంకెవరున్నారు, అసలు ఈ అల్పగూడెం కాలేజీ మత్తు పదార్థాలను తయారు చేసే వారి వెనక ఇంకెవరున్నారు అనే కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. వాళ్ళని కూడా పట్టుకునే ప్రయత్నంలో అయితే ఈగల్ టీం ఉంది. అలాగే ఈ మత్తు పదార్థాలపై ఎప్పటికప్పుడు దాడులు కొనసాగుతాయి. ఇట్లాంటి అక్రమాలన్నీ పాల్గొనే వారి అక్రమాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవంటే పోలీసులు హెచ్చరించారు. అంటే మొత్తానికి అల్పగూడెం ఏదైతే ఉందో అలాంటిదే ఇంకొకటి కళ్ళు ఏదైతే ఉంటుందో దాంట్లో మత్తు పెంచే పదార్థాలు ఇంకొకటి ఉంది. దాన్ని కూడా కిలోల కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాంతోపాటు 20 లక్షల నగదు కూడా అల్పగూడెం కూడా దాదాపు అంటే అది కూడా ఒక మత్తు పదార్థం, మత్తు పెంచే పదార్థమే. అది కూడా దాని ద్వారా కూడా కళ్ళలో మత్తు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే షుగర్స్ లాంటివి, బీపీ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా ఈగల్ టీం అయితే స్వాధీనం చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. కృష్ణా జిల్లా గుడివాడలో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్.